శ్రీ గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. కార్తీక పురాణంలో 11వ రోజు పూర్వం కళింగ దేశంలో మందరుడు అనే ఒక దౌర్భాగ్యుడు ఉండేవాడు అనమాట. వాడు వంటలు చేస్తూ ఉండేవాడు. చాలామంది నియమనిష్టలతో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ వాడు స్నానం చేయకుండా అక్కడ వంట చేయకూడదు. దానికి వాడేం చేస్తాడంటే స్నానం చేయకపోయినా చేసినట్లే విభూతి ధరించేసేది, కుంకుమలు పెట్టేసేది, అలాగే వంట చేసేవాళ్ళు అనమాట. చాలామంది ఆ నైవేద్యాన్ని తీసుకుపోయి దేవుడికి పెట్టిన తర్వాత కదా తింటారు. అలాంటప్పుడు ఇది ఎంత పెద్ద పాపం గోవిందా. అలాగే వాడు దౌర్భాగ్యుడికి మాంసం తినే అలవాటు బాగా ఉంది. తింటూ 2 ముక్కలు ఎత్తి దాంట్లో వేసేది. తర్వాత మందు లేనిదే వాడు అసలు ఉండేవాడే కాదు. అట్లా మందు తాగే దరిద్రుడు అనమాట వాడు. మందరుడికి బంగారు లాంటి భార్య. ఎందుకో ఎదవలకి మంచి భార్యలు దొరుకుతారు గోవిందా. అలాగా చాలా మంచి భార్య అనమాట వాళ్ళ భార్య. ఎన్నోసార్లు దేవుడు అందరికీ ఇవ్వరండి, మనకిచ్చారు ఆ అద్భుతమైన వరాన్ని. 100 మందికి అన్నం వండి పెట్టగలిగే అదృష్టాన్ని మనకి ఇచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగపరచుకోవాలే తప్ప ఇలా అపవిత్రం చేయకూడదండి అనేసి ఎన్నోసార్లు ధర్మ మార్గంలో నడపడానికి ప్రయత్నించినప్పటికీ వాడు ఆ మాట వినేవాడు కాకుండా రెండించుకునేవాడు. దాంతో ఆమె గమ్మునైపోయేది అనమాట. ఇలాగే సాగుతూ ఉంటే ఆమె చెప్పే మాటలకు వీడికి విసిగెత్తిపోయి నాకు మంచి చెప్తుంది, ఇది నాకు వద్దంటే వద్దు గోవిందా అనేసి ఇంకా దీన్ని వదిలించుకోవాలనేసి పెట్టకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా భార్యకి చెగో అంటే వెళ్ళిపోయాడు అనమాట. వాడు ఎక్కడికి వెళ్ళాడు? బెంగాల్లోకి వెళ్ళాడు. బెంగాల్కి వెళ్తే బెంగ లేకుండా నాతో తాగి తైతక్కలాడే సుందరిమణిని చూసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వాడు అలా బయలుదేరాడు అనమాట. వెళ్ళేటప్పుడు మొత్తం అడవిలోనే వెళ్ళాలి కదా. అలా అడవిలో వెళ్తూ ఉండగా వాడికి బాగా ఆకలేసింది. ఒక్కడు ఎవరో విప్రుడు అప్పుడే పాపం వాడి పాండిత్యానికి మెచ్చుకొని రాజుగారు ఎవరో పాపం ₹1 చేతిలో దాన్ని మూట కట్టుకొని అలాగే వాడు తినడానికి తీసుకొచ్చుకున్న విప్రుడు తీసుకొచ్చుకుంటాడనమాట. ఆ బ్రాహ్మణుడు ఆయన్ని ఈ దరిద్రుడు చూసేశాడు. చూడగానే ఎలాగైనా సరే వాడిని బుర్ర మీద కొట్టి వాడి దగ్గర ఉన్న అప్పచ్చులు లాక్కోవాలి, బంగారం తీసుకోవాలని చెప్పేసి ఆయన దగ్గరికి పోయేసి పాపం కొట్టి ఆయన చంపేసి ఆయన దగ్గర ఉన్న వస్తువులన్నీ లాక్కొచ్చేసుకున్నాడు. వచ్చుకుని ఆమ్మని తినేసి అప్పచ్చంతా మిగతా అది మూట కట్టుకొని బంగారం మొత్తం వేసుకొని వెళ్తా ఉంటే బోయవాడు ఎదురొచ్చాడు. ఒరే ఏంట్రా ఆ మూటలు అనేసి అంటే, మూట లేదు మాట లేదు, నీ మాట నేను అసలు ఎన్నో నా మూటతో నీకేం పర్రా మూర్ఖుడా అంటాడు. ఒరే దరిద్రుడా అని చెప్పేసి ఇడు కత్తి తీసుకొని బోయవాడు యుద్ధానికి వస్తాడు. వాడి దగ్గర ఏమి లేకపోయినా సరే ఆ మూట నీయడానికి ఒప్పుకోక వాడు యుద్ధానికి వస్తాడు. దెబ్బకు వాడు గొంతు కోసి చంపేస్తాడు బోయవాడు చేతిలో మందరుడు డామంట చచ్చిపోతాడు. తర్వాత బోయవాడు ఆ బంగారం తీసుకొని పోతూ ఉండేటప్పుడు ఊరలో కత్తి పెట్టుకుంటాడు. ఆ కత్తి జారి పడిపోద్ది. వాడు దాన్ని చూసుకోడు. వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయేటప్పుడు దారిలో ఒక సింహం పులి వస్తుంది. పులి వచ్చి రారా రంగయ్య అని గొడవకు వస్తుంది. వాడి చేతిలో కానీ కత్తి ఉంటే ఎట్టునున్నా ఏమో భగవంతుడు తెలియాలి. వాడి చేతిలో కత్తి లేదు కాబట్టి దెబ్బకి అది వాడిని చంపేసి ఆ మూట నోట్లో పట్టుకుని ఇలా పైకి లేస్తూ ఉండగా చెట్టు పైన ఎవరో ఒకరు ఏదో బాణాన్ని వేస్తున్నారనమాట. ఎప్పుడో పిట్టనో ఏదన్నా పక్షినో కొట్టడానికి బాణం వేసి ఉంటారు. ఆ బాణం అక్కడ ఇరుక్కుంది. ఈ పులి టైం బాగాలేక ఇది లేగానే టక్కన దానిపైన పడిపోయి డామ్మంటే చచ్చిపోయింది అది కూడా. ఇలాగా వీళ్ళు 4 చచ్చిపోయారు. 4లో ఒకరు విప్రమోత్తముడు కాబట్టి, అలాగే బ్రాహ్మణుడు కాబట్టి, పౌరోహిత్యం చేసే గొప్పవాడు కాబట్టి ఆయన ఉత్తమ గతులకే వెళ్ళిపోయాడు.